ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో నేను లా నేస్తం గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది నన్ను లా నేస్తం గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ లా నేస్తం ఎలా అప్లై చేయాలి, ఎందుకు, ఏమిటి, మొత్తం అసలు లా నేస్తం గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో మీరు ఛానల్కి వెళ్ళి లా నేస్తం గురించి చూస్తే వస్తుంది. అయితే మరి ఈ రోజు వీడియోలో ఏంటి అంటే, మరి ఇప్పుడు లా నేస్తంకి ఎలిజిబిలిటీ వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? జనరల్గా మనకి లా నేస్తం జూనియర్ అడ్వకేట్కి ఎన్రోల్ అయిన డేట్ నుంచి 3 సంవత్సరాలు వస్తుంది. నేను డిసెంబర్ 2022లో ఎన్రోల్ అయ్యాను కాబట్టి నాకు ఎక్స్పైరీ పీరియడ్ వచ్చేసి డిసెంబర్ 2025. నాకు ఆల్రెడీ 1 ఇయర్ అయితే వచ్చింది. అంటే జగన్ ఉన్నప్పుడు 1 ఇయర్ అయితే వచ్చింది. తర్వాత మనకి 6 మంత్స్ జూన్కి అయితే వేయాల్సి ఉంటుంది. సో జూన్కి గవర్నమెంట్ మారిపోయింది. వాళ్ళు వేయలేదు, వెళ్ళిపోయిన వాళ్ళు, ఉన్న వాళ్ళు వేయలేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి జూన్ నుంచి డిసెంబర్కి అంటే 6 మంత్స్కి ఒకసారి వేస్తున్నారు. ఒక్కొక్కసారి 3 మంత్స్కి 2 మంత్స్కి కూడా పడింది. కానీ మొత్తం అమౌంట్ అయితే కనుక తప్పకుండా మనకి నెలకు 5,000 చొప్పున 2 నెలలకి వేసినా, ఈ మధ్య కాలంలో అయితే లాస్ట్లో 6 మంత్స్కి ఒకసారి వేశారు. ఫస్ట్ ఫ్యూ మంత్స్ మాత్రం నెలలకి వేశారు. సో అట్లా పర్ఫెక్ట్గా అయితే అమౌంట్ వచ్చింది నాకు, మొత్తం అన్ని మంత్స్కి వచ్చింది. తర్వాత జూన్కి అయితే కనుక 6 మంత్స్కి కలిపి 30,000 క్రెడిట్ అవ్వాలి. సో క్రెడిట్ అవుతాయి అని ఆశగా ఉన్నప్పుడు గవర్నమెంట్ గాట్ చేంజ్. అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేయడానికి 6 మంత్స్ టైం లేదు. 6 మంత్స్ వచ్చేసరికి గవర్నమెంట్ మారిపోయింది, వాళ్ళు ఇవ్వట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు జూన్ నుంచి అయితే పోయే జూలై నుంచి అయినా ఇస్తారా అంటే అర్థం కావట్లేదు అనమాట. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, జనవరి వరకు అయితే ఏ స్కీమ్స్ మేము తీసుకురాము, ఈ లోపుగా అంతకుముందు గవర్నమెంట్కి సంబంధించిన అప్పులు అయితే చూడాలి. ఏ గవర్నమెంట్ వెళ్ళినా కూడా అప్పులు ఉంటాయి, అవి చూస్తారు, వాళ్ళు అనుకుంటారు. అవన్నీ మనకు అనవసరం కదా. వచ్చిన తర్వాత అన్నీ స్టార్ట్ చేయాలి వేయడం అయితే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా వెంటనే పడ్డాయి. ఈ గవర్నమెంట్కి వచ్చేసరికి ఏంటంటే జనవరి వరకు ఏ స్కీము ఇవ్వము అంటున్నారు. అంటే జూన్ నుంచి జనవరి వరకు అంటే మనకి ఎస్పెషల్లీ మిగతా వాళ్ళ సంగతి నేను మాట్లాడట్లేదు, మన అడ్వకేట్స్కి ఇచ్చిందే 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్లో ఒక 6 నెలలు ఆయన ఇవ్వక ఈయన ఇవ్వక పోయింది. ఈ 6 నెలలు ఈయన ఇవ్వనంటున్నాడు. అంటే 1 ఇయర్ పోయినట్లే. నెక్స్ట్ 1 ఇయర్ ఇస్తారో లేదో తెలీదు. పేరుకి 10,000 ఇస్తాం నెలకు అన్నారు. అంతకుముందు మనకి 5,000 వచ్చేవి. ఇప్పుడైతే కనుక నెలకి 10,000 అని చెప్పేసి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉండింది. బట్ ఇస్తారా లేదా అనేది నాకు తెలియదండి. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి లాగిన్ అయితే కనుక 365 డేస్ కూడా లా నేస్తంకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారనేది తెలీదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. మనకి గూగుల్లో లా నేస్తం అని సెర్చ్ చేస్తే, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి నా ఆధార్ నెంబర్తో నేను లాగిన్ అయితే నా డీటెయిల్స్ వచ్చాయి. అదేవిధంగా అక్కడ చంద్రబాబు నాయుడు బొమ్మ కూడా పడింది. అంటే ఈ గవర్నమెంట్ చేంజ్ అయినాక ఆ వెబ్సైట్లోకి వాళ్ళు వెళ్ళారు కాబట్టి డెఫినెట్గా అక్కడ మనకి చేంజ్ అనేది వచ్చింది. అంటే వాళ్ళు ఆ వెబ్సైట్లో చేంజెస్ చేశారు కాబట్టి మీరు ఏం చేయనవసరం లేదు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అయిపోయిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అనేది సచివాలయం పంపిస్తారు. సచివాలయన్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఏపీ వాళ్ళకి ఎలాంటి గొడవ లేదు. సో సచివాలయాల్ని ఎగ్జిస్టెన్స్లో ఉంచాలి అనే ఇదిలోనే ఉన్నారు కాబట్టి అది మనకి మంచి అయ్యింది. సో మీరు అది ఏదైతే రిసిప్ట్ పంపిస్తారో అది ఫిల్ చేసి, తర్వాత నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఎంపీఓ వీళ్ళు ఉంటుంది కదా, మీరు మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళిపోయి అక్కడ మొత్తం అన్ని వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత అప్రూవ్డ్ అని వస్తుంది. ఎంపీడీఓ అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత కలెక్టర్కి. ఇది ఒక్కొక్కసారి చాలా మంత్స్ పడుతుంది కాబట్టి జనవరికి ఇస్తారో ఎప్పుడు ఇస్తారో, ఒకవేళ ఈ మంత్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసి ఇస్తే మనకి ఇంకా మంచిదే. కానీ జనవరి నుంచే ఇస్తాము అన్నా కూడా ఈ లోపుగా మీరు సెప్టెంబర్ వచ్చేసింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు, ఒక్కొక్కరికి అయితే 3-4 మంత్స్ కూడా వెరిఫికేషన్కి అవుతుంది. ఒక్కొక్కరికి వారంలోనే అయిపోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత ఎంపీడీఓ దగ్గర అలాగే కలెక్టర్ దగ్గర అప్రూవల్కి వెళ్ళండి. మీరు లా నేస్తం అని సెర్చ్ చేస్తే మనకి వెబ్సైట్ వస్తుంది. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూడండి రిజిస్టర్ ఉంది. ఇది నాదనమాట. ఆల్రెడీ నాది కలెక్టర్ అప్రూవ్డ్ అని ఉంది. సో మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ లాగిన్ అవ్వాలి. నాకు వచ్చేసరికి డిసెంబర్లో ఎన్రోల్మెంట్ అయిన తర్వాత నేను ఇమీడియట్గా అయితే కనుక రిజిస్టర్ చేసుకున్నాను. అలాగే
మున్సిపల్ ఆఫీస్లో అయితే వెరిఫికేషన్ అయిపోయింది అనమాట, రూరల్ది కాబట్టి. సో అది అయిపోయిన తర్వాత కలెక్టర్ దగ్గర నాది ఫిబ్రవరి కూడా ఉండిపోయింది. అట్లా నాకు ఒక 1 month 2 months అక్కడ వేస్ట్ అయిపోయింది, మనీ రాలేదన్నమాట. కాబట్టి మీరు అందరూ అడుగుతున్నారు కదా ఏంటి మరి పరిస్థితి అంటే, వాళ్ళు ఎప్పటికన్నా ఇవ్వనివ్వండి. నేను అప్పుడు మనకి సెక్రటరియేట్లో లా డిపార్ట్మెంట్ అంటే లావి సంబంధించిన చూసే వాళ్ళతోనే మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు నాకు చెప్పి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పారు. ఏంటి అంటే లా నేస్తం వెబ్సైట్ అనేది 365 రోజులు ఓపెన్లోనే ఉంటుంది. ఎవరైనా ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్రూవల్స్ అన్ని చేయించి పెట్టుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా నేను అన్ని వీడియో చెప్పాను కదా, సో మళ్ళీ సేమ్ కంటెంట్ అవుతుంది, అక్కడికి వెళ్ళి చూడండి. సో అదంతా అయిపోయిన తర్వాత మనకి అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. సో ఇది లా నేస్తంకి సంబంధించింది. అండ్ నన్ను అడుగుతున్నారు మీకు ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి. లేదు, ఎగ్జాక్ట్గా నాకు లా నేస్తంకి సంబంధించింది అయితే కనుక 60,000 రూపీస్ అయితే వచ్చింది. అంటే 6 months 12 monthsకి వచ్చింది అనమాట. 60,000 అయితే కనుక ఒక మంత్ అనుకుంటా మిస్ అయింది. మొత్తమే 55,000 అట్లా అయితే నేను రిసీవ్ చేసుకున్నాను అమౌంట్. నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు మళ్ళీ 6 months జూన్కి పడలేదు, జూన్ తర్వాత నుంచి కూడా పడట్లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా సంవత్సరమే ఉంటుంది. అంటే జనవరి నుంచి వాళ్ళు లెక్క పెడితే మాకు 11 months కూడా పడదు. జాన్, ఫెబ్, మార్చ్, డిసెంబర్కి వచ్చేసరికి మళ్ళీ December 3rd ఎన్రోల్మెంట్ అయ్యింది కాబట్టి ఆ 11 months ఉంటుంది. అంటే మేము పొందాల్సిన లబ్ధి మేము పొందట్లేదు. కాబట్టి ఈ వీడియో ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. దయచేసి మా జూనియర్ అడ్వకేట్స్కి అయినా సరే స్టైఫండ్స్ ఇప్పించండి. మిగతా వాళ్ళందరికీ మీరు ఇచ్చే స్కీమ్స్ వాళ్ళకి తప్పకుండా ఇప్పుడు జనవరికి మీరు కాలేజ్ ఫీజులు వేసినా అప్పుడు కట్టేసుకుంటారు, నెక్స్ట్ స్కూల్ ఫీజులు వేసినా అప్పుడు కట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ మీరు ఏ స్కీమ్స్ తీసుకున్నా సరే కాలేజ్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని ఫీజు ఇది చేసుకుంటారు. బట్ వాట్ అబౌట్ అస్, మాకు వచ్చేది 3 సంవత్సరాల స్టైఫండ్. అంటే ఇచ్చేదే ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇప్పుడు ఇస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. బట్ ఒకసారి ఇస్తాము అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. కాబట్టి 3 సంవత్సరాలు కూడా మాకు రావాల్సిన లబ్ధి మాకు వచ్చినప్పుడే బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఒక జూనియర్ అడ్వకేట్కి ఒక స్టైఫండ్ ఇస్తానని ప్రామిస్ చేసినప్పుడు గవర్నమెంట్స్ మారినా ఏమైనా సరే వాళ్ళు మాట అనేది నిలబెట్టుకోవాలి. కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. మనకి అందరికీ అడ్వకేట్స్కి కూడా మొత్తం 3 సంవత్సరాల అమౌంట్ ఏదైతే మిస్ చేయలేదో అలాగే ఇది కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రయత్నం వరకు అయితే నేను చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో. మీకు లా నేస్తం గురించి నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మొత్తం అన్నీ కూడా నన్ను అడగొచ్చు, నేను వాటిపైన వీడియోస్ కూడా చేస్తాను. ఇది ఈరోజు వీడియో. నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై.